వారానికి ఒకటన్నా లేదా నెలకు ఒకటన్నా కొత్త విషయం బయటపడుతుందండి ఈవీఎంల గురించి. ఏదో ఒకటి వస్తూనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు గెలిచిన ప్రభుత్వాలు ఈవీఎంల ద్వారానే గెలిచాయి, కానీ ఈ ప్రభుత్వం ఈవీఎం ద్వారానే గెలిచింది అని అప్పుడప్పుడు ఒక్కొక్కటి తాజాగా బయటకు వస్తూ ఉంటే చాలామంది ఈవీఎంల ద్వారానే గెలిచారు, ఈవీఎం ముఖ్యమంత్రి, ఈవీఎం ఉప ముఖ్యమంత్రి అని చాలామంది అంటుంటారు, వైసీపీ వాళ్ళు మరి ముఖ్యంగా. కాబట్టి ఈ ప్రభుత్వం ఏర్పడిందే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తూ ఉంటే నేను ఒప్పుకోలేదండి చాలా కాలం. ఎప్పటికీ కూడా నాకు కొన్ని సందేహాలు ఉండిపోయాయి. ఎందుకంటే నేను ఈవీఎంలు తప్పు జరిగింది అని అంటే నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేవాడిని కాదు. అది తప్పు, ఎందుకంటే ఓట్లు వేశారు జనాలు, బలంగా ఓట్లు అయితే వేశారు, అందువల్లే ప్రభుత్వం మారింది. కొద్దో గొప్ప వ్యతిరేకత అయితే ఉంది వైసీపీ మీద, అందుకే ప్రజలు వైసీపీని పక్కన పెట్టారు, కూటమికి పట్టం కట్టారు అని నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చా. నా వీడియోలన్నీ చూస్తే నేను ఈవీఎంలకి వ్యతిరేకం, ఎందుకంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం అనేది జరగదు అని గట్టిగా చెప్పే మనిషిని. కాబట్టి అలాంటిది నాకు కూడా అనుమానం వచ్చేలాగా కొన్ని సంఘటనలు అయితే కనుక ఇప్పుడిప్పుడు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. నిజమండి, నిజమేనంటావా ఈవీఎంలు ఏమన్నా గోల్మాల్ జరిగిందంటావా అని నాకే డౌట్ వచ్చేలాగా కొన్ని సంఘటనలు అయితే జరుగుతున్నాయి. అలాంటి సంఘటన ఇప్పుడు ఒకటి జరిగింది. ఎందుకంటే ఒక వైసీపీ మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఆయన ఒక విషయాన్ని అయితే కనుక లేవనెత్తాడండి తాజాగా. దాని మీద నాకు ఎక్కువగా ఆలోచింప చేసింది. అందు గురించి వీడియో చేస్తే ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఎందుకంటే రాష్ట్రం మొత్తం తెలియాల్సిన వీడియో. ఈవీఎంల వల్ల కూటమి ప్రభుత్వం ఏర్పడిందా, ఓట్లు వేయడం వల్ల కూటమి ప్రభుత్వం ఏర్పడిందా? కాబట్టి ఆ ఓటింగా లేదా ఆ ఈవీఎం అనేది మనం చెప్పబోతున్నాం. కాబట్టి ఇది అందరికీ తెలియాల్సిన వీడియో కాబట్టి ఫస్ట్ మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. అంతేకాదు అవసరమైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఈవీఎంల మోసం ఇప్పుడిప్పుడే బయటపడుతుందా? నన్ను కూడా ఆలోచింపజేసేలాగా ఉన్నాయి ఈ సంఘటనలు. ఎందుకంటే నేను నమ్మింది ఏంటంటే బలంగా ఏదైతే సూపర్ 6 ఇచ్చిందో ప్రభుత్వం, సూపర్ 6 ఏది అమ్మకు వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి, ఏంటి రైతుకు భరోసా, ఏంటి దాన్ని పెంచి అలాగే ప్రతిదీ కూడా డబుల్ చేసి ఇస్తామన్నారు. 3 గ్యాస్ బండ్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకం, ఎలాగా ప్రతి మహిళకి 1500 రూపాయలు, అలాగే 18,000 రూపాయలు, ఇలాగే ఎంత డబ్బు డబల్ చేసి ప్రజలకు ఇస్తామని అన్నారు. ఏంటి అందువల్ల ప్రజలు నమ్మి ఇస్తారేమో అని ఓట్లేశారు బలంగా అని అన్నాను. నా దగ్గర ఒక చిన్న లాజిక్ ఉంటుందండి. నేను వార్తలు అనాలిసిస్ చేస్తాం మొదలెట్టిన తర్వాత, అనలిస్ట్గా మాట్లాడటం మొదలెట్టిన తర్వాత నేను చెప్పిన నా లాజిక్ ఏంటంటే ఎలక్షన్ టైంలో ఎక్కడైతే ఎప్పుడైతే అత్యధిక ఓటింగ్ పర్సంటేజ్ నమోదవుతుందో అక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం మారినట్టు లెక్క. ఇది నా అంచనా. నేనే కాదు, చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న మాట అది. కాబట్టి నేను కూడా అదే నమ్మా, ఓటింగ్ పర్సంటేజ్ పెరిగేదానికి ఆటోమేటిక్గా ప్రభుత్వం మారినట్టు లెక్కే. కాబట్టి ఏదేమైతేనండి నేను అనుకున్న లాజిక్ తప్పు అవుతుంది, లేదా నేను నమ్మిన సిద్ధాంతం తప్పు అవుతుంది. ఇక్కడ ఈవీఎంలో ఒక్కొక్కటి బయటపడతా ఉంటే నిజమేనేమరా బాబు అని అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపించిందంటే కనుక ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈవీఎంల గురించి అని అంటే కనుక పివిఎస్ శర్మ గారు కొన్ని మాటలైతే కనుక ట్వీట్ చేశాడు. ఆయన ఏపీ కూటమి ప్రభుత్వం అధర్మ మార్గంలో గెలిచిన ప్రభుత్వం, ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం కూని అని 2019-24 మధ్యకాలంలో మొత్తం 42 లక్షల కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారు. 2019-24 మధ్యకాలంలో కొత్త ఓటర్లు 42 లక్షల మంది నమోదు చేసుకున్నారు. 14-19 మధ్యలో 4 లక్షలు మాత్రమే నమోదు చేసుకున్నారు. అర్థమైందండి? మధ్యలో 4 లక్షలు మాత్రమే నమోదు చేసుకున్నారు. 23-24 అంటే 2023-24 సంవత్సరంలో 29 లక్షల కొత్త ఓటర్లు నమోదంటే ప్రతి అసెంబ్లీ స్థానంలో సుమారు 17,000 కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నట్టు. కాబట్టి ఎన్నికలకు ముందు 2 నెలల వ్యవధిలో సుమారు 24 లక్షల కొత్త ఓటర్లు నమోదయ్యారు. ఎలా నమోదయ్యారు అనేది ఆయన ఒక డౌట్ రేజ్ చేశాడు. ఇంతకన్నా బలమైన డౌట్ ఇంకొక ఆయన రేజ్ చేశాడండి. ఎవరంటే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, వైసీపీ నాయకుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏంటంటే, ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గంలో నుంచి, అంటే ఆయన పోటీ చేసిన రాయచోటి నియోజకవర్గంలో ఎన్నికలు ఎలా జరిగాయి అనే దాని మీద ఆయన 3 ట్వీట్లు అయితే చేశాడు. పోలింగ్ సరళి తదితర అంశాలను గణాంకాలను పరిశీలిస్తే కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి అంట ఆయనకి. ఏంటవి? 2012 ఉప ఎన్నిక, 2014 అలాగే 2019, 2024లో జరిగిన ఎన్నికల్లో 2019తో పోలిస్తే 2024లో 30,000 ఓట్లు అధికంగా పోలయ్యాయి. అర్థమైందండి? గతంతో పోలిస్తే 30,000 ఓట్లు అధికంగా పోలయ్యాయి.
కాబట్టి గతంలో ఇంత పెరుగుదల ఎప్పుడూ లేదు. గతంలో అంటే 2014లో కానీ, 2012లో కానీ, 2014లో కానీ, 2019లో కానీ ఎప్పుడు ఇంత అంటే 30,000 అధికంగా ఓట్లు పోలవడం ఎప్పుడూ లేదు అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి కానీ 2024లో వైఎస్ఆర్సీపీకి 95,000 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల ఫలితాలతో చూస్తే వైఎస్ఆర్సీపీ ఓట్లు ఆ 94,000 అలాగే ఉన్నాయి. కానీ టీడీపీకి మాత్రం 96,000 ఓట్లు వచ్చాయి. ఇక్కడే కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. టీడీపీకి మాత్రం 96,000 ఓట్లు వచ్చాయి. అంటే 2019తో పోలిస్తే 2024లో అధికంగా పోలైన 30,000 ఓట్లు కూడా టీడీపీకే పడ్డాయని అర్థమవుతుంది. అంటే ఎక్కువగా పోలైన 30,000 ఓట్లలో ఒక ఓటు కూడా వైసీపీకి కాకుండా మొత్తం 30,000 ఓట్లు టీడీపీకే పడ్డాయి. అధికంగా పోలైన ఈ 30,000 ఓట్లు ఒకే పార్టీకి ఎలా పడతాయి? 30,000 ఓట్లలో కొన్ని వైసీపీకైనా పడాలి కదా, 5-10 లేదు. ఏకంగా మొత్తం 30,000 ఓట్లు టీడీపీకి ఎలా పడ్డాయి? ఇది నేను రైట్ చేస్తున్న క్వశ్చన్. కాబట్టి ఇది సాధ్యమేనా లేదా ఇది నమ్మశక్యమేనా అని గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు కొన్ని అయితే రేట్ చేశాడు. మహారాష్ట్రలో మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ అయితే జరిగింది. ఎందుకంటే పోలింగ్ పర్సంటేజ్ చూసుకున్నా సరే పోలింగ్ పర్సంటేజ్లో తప్పు ఉంది, అలాగే ఛార్జింగ్ దాంట్లో తప్పు. ఇలాగా మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో కూడా చాలా ఈవీఎంలలో తప్పులు అయితే కనుక దొరికాయి. దాని నిమిత్తం వాళ్ళు కోర్టులకు వెళ్ళడం జరిగింది, చాలామందికి తెలిసి విషయం. కాబట్టి అదే రకంగా ఏపీలో కూడా మోసం జరిగింది, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎంలు మొత్తానికి మోసం గోల్మాల్ అయితే జరిగింది అని 100% ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న మాట కొంతమందిలో. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినాయా లేదా అనేది ఎలా ఉంచినా సరే రోజుకి అంటే నెలలో 1-2 కొత్తవి వస్తూ ఉంటే ఇలాగ ఈవీఎంల గురించి చాలామందికి లేనిపోయిన అనుమానాలు అయితే వస్తున్నాయి. కానీ వీటన్నిటిని పక్కన పెట్టేస్తుంది అనుకోండి ఎలక్షన్ కమిషన్, మా వల్ల ఏం కాదు మేమేం చేయలేమని చేతులు ఎత్తేసింది. అది జరిగింది. కానీ చూస్తున్నాం మీ అందరూ కూడా. ఈ తాజా అప్డేట్ మీకు తెలియజేయాలని నేను వీడియో చేయడం జరిగింది. మర్చిపోతే ఫస్ట్ లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ అమూల్య అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.